పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మిమ్మల్ని ఏమన్నా ప్రశ్నిస్తే మీ అన్నగారేమో ప్రశ్నించకండి ప్రభుత్వాన్ని అంటారు. మీ జన సైనికులేమో మంచి మాట్లాడినా మాట ఏం మాట్లాడుతున్నారో మనిషి అనేది అర్థం చేసుకోరు. వాళ్ళ మీద ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటేనండి, పవన్ కళ్యాణ్ గారు అన్న మీరంటే చాలా ఇష్టం, చాలామందికి చాలా ఇష్టం అండి. నాకైతే మీరు చాలా ఇష్టం. ఎందుకంటే మీరు చిన్న వయసు నుండి చాలా కష్టాలు పడి మీరు పెద్దవాళ్ళు అయినప్పుడు కూడా మీకు అంటే ఏ ఆదాయం లేకుండా మరి చిరంజీవి గారు ఒక ఆధారంతో బ్రతికారు. మీరు అన్నీ చెప్పారు. చాలా కష్టపడ్డారు. అప్పట్లో మీరు చాలా మంచివాళ్ళే. నిజంగా చెప్పాలంటే మీరు మంచివాళ్ళే. మీ మనసు మరి ఎందుకు ఇలా మారిపోయిందో, రాజకీయ కోసం మారిపోయిందో, లేకపోతే ఇలా ఉంటేనే కానీ బ్రతకలేము అని అనుకొని మారిపోయారో తెలియదు కానండి. 2 లక్షల పుస్తకాలు చదివానన్నా మీరు. మరి మన ఆంధ్రాలో కదా మీరు ఉంటారో. ఎప్పుడైనా ఈ ఆంధ్రాలో నేను ఎమ్మెల్యేగాను, ముఖ్యమంత్రిగాను, ప్రధానమంత్రిగాను పోటీ చేస్తాను అనేటప్పుడు ఆ 2 లక్షల పుస్తకాల్లో మనకి ఆంధ్రాకి సంబంధించిన పుస్తకాలు కదండి చదువుకోవాలి మీరు. మరి ఏ దేశం పుస్తకాలు చదివారు ఏంటండి రాజకీయం కోసం? ఎక్కడికి వెళ్ళినా ఏది అడిగినా నాకు అనుభవం లేదు, నాకు అవగాహన లేదు అంటారు. ఎక్కడికి వెళ్ళినా మరి అలాంటప్పుడు చేతిలో పుస్తకాలు పేపర్ పనులు పట్టుకొని ఎందుకండి వెళ్తారు మీరు? అవగాహన లేనప్పుడు రాజకీయంలోకి రాకూడదండి. ప్రజలు నేర్పించడానికి కాకపోతే ఎందుకండి? అన్నీ తెలుసుకొని అంతా చదువుకున్న తర్వాత రాజకీయంలోకి రావాలని అంటారు. చదువు లేని వాళ్ళు ఆ మాత్రం నాలెడ్జ్ ఉన్నవాళ్ళు రాజకీయంలోకి పనిచేస్తారా చెప్పండి మీరే? ఏమీ తెలియకుండా మీరు రాజకీయంలోకి ఎలాగొచ్చేసారండి పవన్ కళ్యాణ్ గారు? చెప్పండి అన్న మీరు. స్టీల్ ప్యాంటీలోనూ ఇప్పుడు ఇలా జరిగింది అంటే మీరు అక్కడికి వచ్చి ఏం చెప్పాలా? అంతకుముందు నుండి కూడా మీరు అక్కడ ఏం చేస్తున్నారో చూస్తున్నాం కదా. ప్రతి ఒక్కరూ మాట్లాడే వాళ్ళు అయిపోయారు ఇప్పుడు. చేతిలో ఫోన్ ఉంది, అది ఉన్నదని అందరూ మాట్లాడేస్తున్నారు రాజకీయం. ప్రజల కొరకు తెలుసుకోవాలి కదండి. పేదోళ్ళ కొరకు, మధ్యతరగతి వాళ్ళ కొరకు తెలుసుకోవాలి కదండి. మీకు అవగాహన లేనప్పుడు, ఏ విషయంలోనూ మీకు తెలియలేనప్పుడు మీరు రాజకీయంలోకి ఎందుకు వచ్చారు? సినిమాలు తీసుకొచ్చు కదా చక్కగాను. ఎప్పుడు ఎక్కడ ప్రమాదం జరిగినా మీరు అక్కడికి వచ్చినప్పుడు ఇదే మాట్లాడతారు. మీ జన సైనికులేమో ముఖ్యమంత్రి గారు అంటారు. మీకేమో అవగాహన లేదంటారు. చిన్న చిన్న యాక్సిడెంట్ల దగ్గరికి, ప్రమాదాల దగ్గరికి వచ్చి ఏమన్నా అడిగితే ఇది అవగాహన లేదు, కూర్చోబెట్టి మాట్లాడాలంటారు. కూర్చోబెట్టి ఎప్పుడు మాట్లాడతారేంటి? ప్రతిదానికి కూర్చోబెట్టి మాట్లాడతారా మీరు? మాట్లాడుకొని అన్ని రాజ్యాంగం తెలుసుకున్న తర్వాతే కదా మీరు రాజకీయాల్లోకి రావాలా. మరి ఎందుకు వచ్చారండి అంత బేగాను రాజకీయంలోకి? అవగాహన లేనప్పుడు మమ్మల్ని చంపి తినడానికి కాకపోతేని ఇది కరెక్ట్ కాదండి. అవగాహన లేనప్పుడు, మీకు దేని మీద తెలియలేనప్పుడు మాట్లాడుకుంటా ఈసారి నుండి తప్పుకోండి మీరు. ఎందుకు వచ్చింది మాకు ఈ బాధ ఏపీ ప్రజలకి? ఆ చంద్రబాబు వచ్చాడండి, ఆయన పోనీ ముఖ్యమంత్రి కదా, వచ్చారా? వాళ్ళ అబ్బాయి వచ్చేయమంటున్నారు ఆవేశంతో కూడిన మాటలు. మన ఇంట్లో ప్రమాదం జరిగినప్పుడు, మన బిడ్డలకి, మన కుటుంబంలో జరిగినప్పుడు బాధ ఎలా ఉంటుందో అప్పుడు తెలుస్తుంది. ఆవేశంతో కూడిన రాజకీయాలు ఎలా చేయగలుగుతామండి? మరి ఆయన ముఖ్యమంత్రి అవుతాడంట తర్వాత, మరి వాళ్ళ నాన్నగారి తర్వాత ఇలాగేనా మాట్లాడుకోడు? కష్టాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి జగన్ గారు అంత దెక్కలకి వెళ్ళి నవ్వుతాడు అని మీరే అంటారు. మీరు వెళ్తున్నారు, నవ్వలేదులే. సీరియస్ మోకం ఒక్కొక్కరికి నవ్వు మోకం ఉండదు. ఎన్ని కష్టాలు ఉన్నా కొంతమంది నవ్వుతారు, దేవుడిచ్చిన వరం అది. మీకు సుఖం ఉన్నా, సంతోషం ఉన్నా ఎప్పుడూ ఏడుపు మోకంలాగే ఉంటారు. అది మీకు దేవుడిచ్చింది అనుకోండిలేండి. మీరు అక్కడికి వెళ్ళి ఏం చెప్పాలి వాళ్ళకి? జరిగింది ఏదంటే అవనివ్వండి రాజకీయం. వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలా? మేము చూసుకుంటామమ్మా, మేము ప్రభుత్వం ఉన్నాం, మీకు ఇది చేస్తాం, అది చేస్తాం, వాళ్ళ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి మేము బాగా చికిత్స ఇస్తాం, నష్టపరిహారం ఇస్తాం, ఇవన్నీ చెప్పండి. మీరు వాళ్ళకి నష్టపరిహారం ఇస్తామంటే మీ సొమ్ము ఎవరిది ఇవ్వరు కదా, ప్రజల సొమ్మే కదా వాళ్ళకి ఇస్తారు. లేకపోతే మీ డబ్బు ఏం పట్టుకెళ్ళి వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళకి, ప్రమాదంలో పడ్డ వాళ్ళకి ఇవ్వరు కదా. ఎందుకండి బాబు? 2 లక్షల పుస్తకాలు చదివారు. మన ఆంధ్రాకి సంబంధించిన పుస్తకం చదవలేదు కావాలి మీరు, అందుకని ఎలా ఉంటున్నారు మీరు ఎక్కడికి వెళ్ళినాను.